హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి మంచి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్ అండ్ అలాగే అసిస్టెంట్ జాబ్స్ అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు. నెక్స్ట్ జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ మెకానికల్, జూనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్, జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ క్వాలిటీ, జూనియర్ మేనేజర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో అండ్ అలాగే డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు కావచ్చు. సో ఇలా 16 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే అన్ని కేటగిరీస్ వారికి కూడా ఉద్యోగాలు అయితే ఇక్కడ విభజించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, అన్నీ కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క డిస్టిక్ నేమ్, మీరు ఏ డిస్టిక్కి చెందినటువంటి వారు, ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత కంటెంట్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసి 86 ఖాళీలు ఉన్నాయండి. పోస్టులు వచ్చేసి జూనియర్ మేనేజర్, ఇంతకుముందు చెప్పినట్లుగానే జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 16 రకాలైనటువంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఇక మెకానికల్, ప్రొడక్షను, హెచ్ఆర్, టూల్ డిజైను, మెటలర్జీ విభాగాల్లో వీటిని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి December 1. మరిన్ని వివరాలకు avnl.co.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్, అలాగే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను అయితే రిక్రూట్ చేసుకోవడము జరుగుతుంది. ఇది పేరుకి మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అయినా కానీ అన్ని డిస్టిక్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ మేనేజర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఎవరైతే ఈ యొక్క విభాగంలో అర్హత కలిగి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే షుడ్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ రిప్యూటెడ్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ప్రొడక్షన్ విభాగంలో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ అలాగే లేదా డిజైరబుల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ క్వాలిటీ విభాగంలో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు వీటికి అర్హులు. ఇక నెక్స్ట్ జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఈ పోస్ట్కి చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విత్ 2 years MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా విత్ స్పెషలైజేషన్ ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్. సో వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నవారైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ మేనేజర్ పోస్ట్కి చూసినట్లయితే కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ విభాగంలో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ బిజినెస్ అనాలిటిక్స్లో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా
మెకాట్రానిక్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్‌కి డిప్లొమా ఇన్ మెటలర్జీ ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసినటువంటి వారు వీటికి అర్హులు. మినిమమ్ 1 ఇయర్ ఇన్ స్టీల్ అండ్ అల్యూమినియం కాస్టింగ్ లేదా మౌల్డింగ్ ఫౌండరీ సెక్షన్ ప్రాసెస్ విత్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ క్వాలిఫికేషన్ అండి. ఇది మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెటలర్జీ లేదా బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా టెక్నీషియన్ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ టూల్ డిజైన్ విభాగంలోని పోస్టులకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ డిజైన్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్ పోస్ట్లో వీటికి చూసినట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో క్వాలిఫికేషన్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ హెచ్ఆర్ విభాగంలో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా హెచ్ఆర్ లేదా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో అర్హులైనటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ స్టోర్స్ విభాగంలో చూసినట్లయితే కనుక ఈ పోస్ట్కి ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్లో అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ సెక్రటరియల్ పోస్ట్కి చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 words per minute, ప్రొఫిషియన్సీ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని కూడా ఇక్కడ తెలియజేశారు. సో ఈ యొక్క అర్హత కలిగినటువంటి వాళ్ళు, ఈ స్కిల్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే 3 years డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్ లేదా హెచ్ఎస్సి విత్ టైపింగ్ సర్టిఫికేట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇవి ఈ యొక్క 16 రకాలైనటువంటి ఉద్యోగాలకు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఉద్యోగాలకి శాలరీస్ ఎలా ఉంటాయని చూసినట్లయితే జూనియర్ మేనేజర్ పోస్ట్కి 30,000 per month పే చేస్తారు. డిప్లొమా టెక్నీషియన్కి 23,000 per month పే చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ పోస్ట్కి 23,000, జూనియర్ అసిస్టెంట్కి 21,000 ఈ యొక్క శాలరీస్ అయితే పే చేయడము జరుగుతుంది. అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ అమౌంట్ ఆఫ్ RS 3,000 per month ఫర్ మీటింగ్ ఆల్ దేర్ అదర్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ అదర్ అలవెన్సెస్ కలుపుకొని ఒక 3,000 వరకు పే చేస్తారు అని కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీటికి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం ఉండదు. జస్ట్ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీలో ఎలాంటి మార్క్స్ లేదా ఎంత పర్సంటేజ్ గెయిన్ చేశారు దాన్ని బట్టి వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది 85 మార్క్స్కి గాను. ఇక నెక్స్ట్ 15 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వీ యొక్క మార్క్స్ వెయిటేజ్ని బట్టి సెలక్షన్ చేస్తారు, అంతేగాని ఎలాంటి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరగదు. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ అలాగే దానికి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ మిగతా ఏవైతే ఫామ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి ద డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం డిస్టిక్ సంగారెడ్డి అండ్ తెలంగాణ. ఎద్దుమైలారము డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి, తెలంగాణ 502205. ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈ అడ్రస్కే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్, 300 rupees టు బీ పెయిడ్ ఓన్లీ త్రూ SBI కలెక్ట్ PSU
వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఓఎఫ్ఎంకే మిస్కెలేనియస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ అప్లికెంట్స్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. సో ఇక్కడ ఎవరైతే నార్మల్ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 300 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. టు బీ పేడ్ ఓన్లీ త్రూ ఎస్బీఐ కలెక్ట్ ద్వారానే పే చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. అయితే మిగతా ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఫీ అనేది ఎక్సెంప్షన్ ఉంటుందని కూడా తెలియజేశారు. 21 రోజుల్లోపు అప్లై అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్, అప్లికేషన్ ఫామ్ లింక్ అన్నీ కూడా ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి పూర్తిగా వివరాలన్నీ కూడా చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని నాకు లైక్ చేయండి. అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ లేదా నేమ్ కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.